హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో త్రూ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. త్రూకు తెలుగు మీనింగ్స్ ద్వారా, గుండా అని అవుతాయి. ద్వారా, గుండా అనేవి త్రూకు మీనింగ్స్ అవుతాయి. త్రూ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఈ త్రూ అనేది ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేస్తారు. ఈ ప్రిపోజిషన్స్ అనేటివి ఆబ్జెక్ట్స్కి ముందరగా యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ప్రిపోజిషన్ అంటే ఏమిటి? ఆబ్జెక్ట్స్కి ముందరగా యూజ్ చేసే వాటిని ప్రిపోజిషన్స్ అని అంటారు. ఇప్పుడు త్రూకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కిటికీ ద్వారా లేదా కిటికీ గుండా అని అనవచ్చును. కిటికీని ఇంగ్లీష్లో ఏమంటారు? ద విండో. ద్వారా లేదా గుండాని ఇంగ్లీష్లో ఏమంటారు? త్రూ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే త్రూ ద విండో అని అవుతుంది. ఈ ద్వారా అనేది ప్రిపోజిషన్ కదా, కిటికీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ ద్వారా అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, కిటికీ అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఫైనల్గా త్రూ ద విండో అని అవుతుంది. ఇక్కడ త్రూ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, ద విండో అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుని కిరణాలు కిటికీ ద్వారా ఇంటి లోపలికి పడుతున్నాయి అని అంటే సన్ రేస్ కమ్ త్రూ ద విండో అంటే కిటికీ ద్వారా సూర్యుని కిరణాలు ఇంట్లోకి పడుతున్నాయి అని అర్థము. ఈ విధంగా త్రూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయవచ్చును. త్రూ అంటే ఏమిటి? ద్వారా అని అర్థం. పైపు ద్వారా లేదా పైపు గుండా. ఫర్ ఎగ్జాంపుల్, పైప్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, వాటర్ కమ్స్ త్రూ ద పైప్. ఇది పైప్ అనుకోండి, లోపల నుంచి వాటర్ వస్తున్నాయి అనుకుంటే వాటర్ కమ్స్ త్రూ ద పైప్ అంటే పైప్ ద్వారా వాటర్ బయటకు వస్తున్నాయి అని అర్థం. ఈ విధంగా త్రూ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. పైపు ద్వారా, పైపుని ఇంగ్లీష్లో ఏమంటారు? ద పైప్. ద్వారా లేదా గుండాని ఇంగ్లీష్లో ఏమంటారు? త్రూ అని అంటారు. ప్రిపోజిషన్ అంటే ఏమిటి? ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేసేది. సో ఈ ద్వారా అనేది ఇటు సైడ్కి వస్తుంది, పైపు అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఈ వాక్యం త్రూ ద పైప్ అవుతుంది. త్రూ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, ద పైప్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. తలుపు ద్వారా, తలుపుని ఇంగ్లీష్లో ఏమంటారు? ద డోర్. ద్వారాని ఇంగ్లీష్లో ఏమంటారు? త్రూ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం త్రూ ద డోర్ అని అవుతుంది. త్రూ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, ద డోర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. గుహ ద్వారా లేదా గుహ గుండా అని ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే త్రూ టనెల్ అవుతుంది. గుహని ఇంగ్లీష్లో ఏమంటారు? టనెల్. ద్వారా లేదా గుండాని ఇంగ్లీష్లో ఏమంటారు? త్రూ అనే ప్రిపోజిషన్తో అంటారు. ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేయాలి ఈ ప్రిపోజిషన్. సో ఈ త్రూ అనేది ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేసాము. ఫైనల్గా ఈ వాక్యం త్రూ టనెల్ అవుతుంది. రింగ్ గుండా. రింగ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రింగ్. గుండాని ఇంగ్లీష్లో ఏమంటారు? త్రూ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం త్రూ రింగ్ అవుతుంది. త్రూ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, రింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చెన్నై ద్వారా. చెన్నై ద్వారా, చెన్నైని ఇంగ్లీష్లో ఏమంటారు? చెన్నై. ద్వారాని ఇంగ్లీష్లో ఏమంటారు? త్రూ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం త్రూ చెన్నై అవుతుంది. ఈ ద్వారా అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, చెన్నై అనేది ఇటు సైడ్కి వస్తుంది. సో త్రూ చెన్నై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వయా చెన్నై మీదుగా వచ్చాము అని అంటుంటారు చూడు. అలాంటి సందర్భాల్లో ఈ త్రూ అనేది యూజ్ అవుతుంది. అంటే వయా, త్రూకి సిమిలర్ మీనింగ్ ఏమవుతుంది? వయా అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు బస్సు వెళ్తుంది అనుకోండి, వయా కర్నూలు మీదుగా, వయా అనంతపూర్ మీదుగా అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ త్రూ అనే ప్రిపోజిషన్ని వాడవచ్చును. హైదరాబాద్ బస్సు త్రూ కర్నూలు, త్రూ అనంతపూరు మీదుగా బెంగళూరు వెళ్తుంది అని అర్థం. త్రూకి సిమిలర్ మీనింగ్ ఏమవుతుంది? వయా అని కూడా అనవచ్చును. సెల్ ఫోన్ ద్వారా, సెల్ ఫోన్ గుండా అని వాక్యం ఇంగ్లీష్లో రాస్తే త్రూ సెల్ ఫోన్ అవుతుంది. సెల్ ఫోన్ ఇంగ్లీష్లో ఏమంటారు? సెల్ ఫోన్. ద్వారా గుండా అని ఇంగ్లీష్లో ఏమంటారు? త్రూ అని అంటారు. ఈ సెల్ ఫోన్ అనేది ఇటు సైడ్కి వస్తుంది, ద్వారా అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఫైనల్గా ఈ వాక్యం త్రూ సెల్ ఫోన్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? త్రూ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, సెల్ ఫోన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ప్రిపోజిషన్స్ అన్నీ ఆబ్జెక్ట్స్కి ముందరగానే యూజ్ చేస్తారు. సో ఈ త్రూ అనే ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేసాము. అర్థమైందా లర్నర్స్? త్రూకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ద్వారా, గుండా. ద్వారా, గుండా అనేవి త్రూకు తెలుగు మీనింగ్స్ అవుతాయి. ఈ త్రూ అనే ప్రిపోజిషన్ ఏదైనా సరే ఒక ద్వారా వెళ్తుంది అన్నప్పుడు ఈ త్రూ అనే ప్రిపోజిషన్ను వాడాలి. అర్థమైందా లర్నర్స్?
Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.